హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ భూకంపం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఎండాకాలం సాయంత్రం దాటి రాత్రి అడుగు పెడుతున్న సమయం. మా ఇంటి వాకిట్లో ఎప్పటిలాగానే నీళ్లు చల్లి నులక మంచాలు, వాటి మీద దుప్పట్లు పరిచారు. ఆ రోజు నేను నాన్న 7ంటికే అన్నం తినేసి ఎవరి మంచంపై వాళ్ళు పడుకున్నాం. అప్పటికి 3 రోజులైంది. అక్క మా చిన్న మేనత్త వాళ్ళ ఊరికి వెళ్ళి ఆడుకోవటానికి అక్క లేదనే బెంగ కలిగింది. మంచంలో పడుకొని ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెడుతూ నాన్నను ఏవో పనికిమాలిన ప్రశ్నలు అడుగుతున్నాను. నాన్న ఏ మాత్రం విసుక్కోకుండా జవాబులు చెబుతున్నాడు. అమ్మ నాన్నమ్మ వంటింట్లో అన్నాలు తింటున్నారు. అప్పటికే రాములు వచ్చి పశువుల దొడ్డిలో బర్రెపాలు పిండుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం. మేము ఎటో కదిలిపోతున్నట్టుగా అనిపించింది. కరెంట్ పోయినట్టుంది. స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. మేఘాలు ఉరిమినట్టు, కొండలు విరిగిపడ్డట్టు, సముద్రాలు పొంగినట్టు ఒకటే చెప్పుడు. దెబ్బకు లేచి మంచంలోనే కూర్చొని చెవులు మూసుకున్నాను. హైదరాబాద్లో చూసిన లవకుశ, మాయాబజార్ సినిమాల్లో యుద్ధాలప్పుడు చూసినట్లుగా చాలా పెద్దగా చప్పుడయింది. ఉన్నట్టుండి ఒక్క పక్క మంచం వచ్చి నేను పడుకున్న మంచానికి ధడా ధడా కొట్టుకుంటుంది. అలాగే నానమ్మ పడుకునే మంచం కూడా పక్కనున్న మరో మంచానికి కొట్టుకుంటూ టకు టకు టకుమని చప్పుడు చేస్తుంది. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. దయ్యాలు భూతాల సినిమాలో లాగా మంచాలు వాటికవే కొట్టుకుంటున్నాయి. మాయాబజార్ సినిమాలో తల్పం ఉన్నట్టుండి గిల్పమైనట్టు బోర్లా పడ్డట్టు ఈ మంచాలు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నాయో నాకు అర్థం కాలేదు. ఇక వంటింట్లో నుంచి గిన్నెలు, కంచాలు, బిందెలు అమాంతంగా కింద పడ్డట్టుగా పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. నాన్న మంచంలో నుంచి గబుక్కున లేచి దర్వాజా దాకా పరిగెత్తి ఇంట్లోకి వినిపించేలాగా దబుక్కున బయటికి రాండి, చేతులు కడుక్కోకుంటే మాన్లే, దబ్బున ఉరికి రాంటి, భూకంపం వచ్చేటట్టుంది అని అరిచాడు. అమ్మా నాన్నమ్మ బయటకొచ్చే లోపే మళ్ళీ నాన్నకు ఏదో గుర్తొచ్చిందో ఏమో పశువుల కొట్టం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు. అప్పటికే ఆవులు, ఎద్దులు, గొర్రెలు, బర్రెలు అంబా అంబా అని అరుస్తున్నాయి. గుంజలకు కట్టేసి ఉన్న పశువులన్నీ పలుపుతాడు తెంపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతలో పాలు పిండుతున్న రాములు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా గిప్పుడే పాలు పిండి పట్టుకొస్తా ఉంటే ఎవలో నూకేసినట్టయింది. నా చేతిలో చెంబు అమాంతం కింద పడ్డాది. నేను ఎవలో తోసేసినట్టు పడ్డా పాలన్నీ కింద పోయినయ్యి అని చెబుతూ వణికిపోతున్నాడు. నాన్న వెంటనే మొదట రేకుల కొట్టాంలో ఉన్న గొడ్ల తగులు ఇప్పుదాంపా అంటూ తను కూడా పరిగెత్తి రాములతో పాటు కలిసి పశువుల తాళ్లన్నీ గబగబా విప్పేశాడు. ఈలోగా అమ్మ వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంది. నాన్నమ్మ కూడా ఎన్నడూ లేనిది పరిగెత్తుకు వచ్చింది. ఊర్లో కొందరు ఆసాములు దుడ్డు కర్రలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా ఎవరన్నా దొంగలు వచ్చిండ్రా, ఏమన్నా అయిందా, ఏందో బాగా సప్పుడు అయితా ఉంది, ఊరంతా ఎవరో ఉరికినట్టు వినబడింది అని నాన్నను అడిగారు. అప్పటికే మంచాలు కొట్టుకోవటం, హోరుమనే శబ్దాలు తగ్గిపోయినాయి. నాన్న వాళ్లతో ఏం భయపడకండి, భూకంపం వచ్చింది, మీ ఇళ్లకి వెళ్ళిపోండి, కాకపోతే జాగ్రత్త, ఇళ్లల్లో ఎవ్వరూ ఉండకండి, ఒకవేళ మళ్ళా వస్తే రావచ్చు అని చెప్పాడు. గట్లనా, మన ఊరి మీదకి దొంగలు గిట్లా పడ్డడో గావచ్చో అనుకుంటా, గీ భూకంపం అంటే ఏందయ్యా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ అడిగారు. అప్పుడు నాన్న వాళ్లకు వివరించి చెప్పాడు. ఇంకా నాయనమ్మకు అమ్మకు మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాలంటేనే భయమేసింది. నేను కాసేపటికి నిద్రపోయాను గాని నాన్న అమ్మ మళ్ళీ భూకంపం వస్తుందో ఏమో అని ఆ రాత్రంతా నిద్రే పోలేదట. మాది చాలా పాత ఇల్లు, కట్టి అప్పటికే దగ్గరగా 100 సంవత్సరాలు అయి ఉండొచ్చని నాన్న చెబుతూ ఉండేవాడు. ఆ మర్నాడు ఇంట్లోకి వెళ్ళి చూస్తే 2-3 దూలాలు పూర్తిగా వంగిపోయి వాసాలు 1-2 విరిగి కింద పడి ఉన్నాయి. నాన్న ఏ మాత్రం కంగారు పడకుండా వడ్రంగులను పిలిపించి ఆ దూలాలకు సపోర్ట్గా పొడవాటి గుంజలు ఏర్పాటు చేయించాడు. పాత ఇల్లు కదా, దీన్ని పడగొట్టి కొత్తిల్లు కట్టుకోండి దొరా అని ఊరి వాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అయినా కూడా మేము ఆ ఇంట్లోనే ఇంకో 10 ఏళ్ళు ఉన్నాం.
అయితే నాకు ఒక పక్క అక్క దగ్గర లేదని, తనకు ఎంత భయం అయిందోనని, తనతో ఈ విషయం పంచుకోవాలని, మరో పక్క ఆ ఊర్లో కూడా ఇలాగే భూకంపం వచ్చిందా, వేరేలాగా వచ్చిందా అని తెలుసుకోవాలని అనిపించింది. నాన్న మర్నాడే ఒక ఉత్తరం రాసి ఒక మనిషికి బస్సు ఛార్జీలు ఇచ్చి అమ్మాపురం పంపాడు. ఆ మర్నాడు మనిషి వచ్చి అందరూ బాగానే ఉన్నారని చెప్పేదాకా నాన్న పైకి చెప్పలేకపోయినా ఎంతో కంగారు పడి ఉంటాడు. అమ్మ అయితే ఇక సరే. ఈ సమయంలో పిల్ల దూరంగా ఉండే ఎంత భయపడ్డాదో ఏమో అని ఎన్నోసార్లు అనుకుంది. ఆ మర్నాడు వార్తల సమయానికి మేమందరం రేడియో చుట్టూ కూర్చొని ఎంతో ఆసక్తితో వార్తలు విన్నాం. తీరా ఆ సంగతి 2 నిమిషాల్లో చెప్పారు. నిన్న రాత్రి 7 గంటలకు మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. ఈ భూకంప ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని దక్కనులో కంపించింది. భూమి కంపించటంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు అని విన్నాక నాకు భూకంపం వచ్చిందన్న భయం కన్నా మన దగ్గర జరిగిన విషయం వార్తలో వచ్చిందే అని చెప్పరానంత థ్రిల్ కలిగింది. లాతూరు భూకంపం, ఇండోనేషియాలో సునామీ వంటి విపత్తుల గురించి విన్నప్పుడల్లా నా చిన్నతనంలో వచ్చిన ఆ భూకంపమే గుర్తుకొస్తుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.